ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్య గ్రామంలో గిరిజనులపై అటవీ శాఖ అధికారులు దాడులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద కోళ్ల షెడ్ శాంక్షన్ అయిన చిన్న యువజన సంఘం మహిళా సభ్యురాలని అటవీ సిబ్బంది అనవసరంగా వేధించారని గ్రామస్తులు తెలిపారు. షెడ్ పనిని ఆపించేందుకు ఇంట్లోకే చొరబడి గొడవపడి ₹1,00,000 వరకు డబ్బు డిమాండ్ చేశారని బాధితురాలు కన్నీరుతో వివరించారు. పెద్దపల్లి నుంచి జేసీబీలు తెప్పించి షెడ్ కూల్చేందుకు కూడా ప్రయత్నించారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకదాటిగా దాడిలోకి దిగమని వచ్చింది ఎప్పుడు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతాలు వచ్చింది. నీ డ్యూటీ ఎప్పుడమ్మా? ఇక్కడ ఏమన్నా దొంగతనం కూడా అనుకుంటాను ఆదివాసులు ఉపాధి హామీ పథకం కిందనే కదా, ఉపాధి హామీ పథకం కిందనే కదా, ఉత్తగ కాదు కదా. 26లో దాంట్లో కదా ఏమైనా చేసుకుంటాం. కోర్టుకు అదే చెప్పమ్మా, రేపు కోర్టుకు అదే చెప్పమ్మా. ఆదివాసులకు ఆర్ఎఫ్ఆర్ పట్ట చెల్లదు, నేను జీవనోపాధికి దేనికి చెల్లదు. గిరిజన నేతలకు బోర్లు ఉంటాయి, బావులు ఉంటాయి, కరెంట్ లైన్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ట్రైబల్ కు చెల్లదు అని చెప్పి 5వ షెడ్యూల్లో చెప్పమ్మా. ఇది కోర్టులా ఇదే సబ్మిట్ చేస్తావు. ఏ గుడిసె మీద చేసిన ఖబర్దార్ నేను చెప్తారు. నీ డ్యూటీ లాగా చేయి. 5వ షెడ్యూల్ ఇది చెప్తారా? ఆదివాసుల మీద నిత్యంగా దాడిలో దిగొద్దు, రాత్రి పగలు లేకుండా. చెప్పు నీ రూల్ ఏంటో చెప్పు. ఏ ఒక్క గుడిసె నీ అమ్మ మనిషికి పైసలు తయారు చేయండి. అమ్మని ఇంటికి తోలాలి. డ్రామా చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయమన్న కేసు తగలలేదు. తగలలేకనేమో నీకు డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళేమో డబ్బులు ఇస్తున్నారు కరెంటు లైన్లకు, బోర్లకు. ఎందుకు అక్కడికి పోయి మాట్లాడలేదని ఇక్కడ వచ్చి ఇబ్బంది చేస్తుంది. వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇక్కడ ఎక్కడ ఏదైనా వదిలిపెట్టదు రా. ఇప్పుడా ఈమె డ్యూటీ 4 గంటల ప్రాంతాన్న. యువశక్తి సంఘం ఆదివాసి. నేను ములుగు జిల్లా ఎటునారం మండలం రొయ్యూరు గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నా. ఉపాధి హామీ పథకం కింద నాకు కోళ్ళ షెడ్ అనేది శాంక్షన్ అయింది. నాకున్న అటవీ హక్కుల పత్రము 2005 6వ సంవత్సరంలో నాకు పట్టా వచ్చింది. ఆ పట్టా ఆధారంతో నాకు కోళ్ళ షెడ్ అనేది శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయితే నేను అదే ఆర్ఎఫ్ఆర్ పట్టాలో నేను ఆ కోళ్ళ షెడ్ని నిర్మించుకుంటే ఫారెస్ట్ రేంజర్ మేడం, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ వాళ్ళతో కలిసి ఉన్న సిబ్బందిని తీసుకొని వచ్చి నేను పూర్తిగా ఆ కోళ్ళ షెడ్ నిర్మాణం అనేది పూర్తి చేసుకున్నా. ఎంపీడీఓ ఆఫీస్ నుంచి నాకు 2 లక్షలు శాంక్షన్ అయితే నేను అదనంగా 3 లక్షలు తీసుకొని 5 లక్షలతోటి నేను పూర్తిగా కోళ్ళ షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఫారెస్ట్ సిబ్బంది వచ్చి నా మీద, నా భర్త మీద, నా షెడ్ మీద బాగా ఇబ్బంది చేస్తున్నారు. పైసలు అడిగిన కారణంతో నేను ఇవ్వలేకపోయినా నన్ను ఫారెస్ట్ మేడం అడిగింది, రేంజర్ మేడం ₹1,00,000 దాకా అడిగింది. నేను ఇచ్చుకోని కారణంతో నా షెడ్ మీదకి ఈరోజు తెల్లవారుజామున అటాక్ చేసి నా గోడలు ఇవి అన్నీ కూల్చేసిండ్రు. గడ్డపారలతోటి వాళ్ళ సిబ్బందితోటి వచ్చి నన్ను బాగా భయభ్రాంతుల ప్రకారం చేసింది. నాకు సొంత ఇల్లు కూడా లేదు. నేను అదనంగా వేరే కాడ తీసుకొచ్చుకొని ఆ షెడ్ నిర్మాణం అనేది కట్టుకున్నా. గత 5 ఏళ్ల నుంచి నేను మిర్చి వేసి చాలా అప్పుల పాలైపోయినా, మొక్కజొన్న వేసి కూడా చాలా లాస్ అయినా. నాకు ఐటీడీఏ పీఓ మేడానికి కూడా నేను వీడియో ద్వారా వినియోగించుకున్నా. నాకు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ తక్షణమే ఈ రొయ్యూరు గ్రామంలో ఉన్న తల్లడి రంగారావు, రమాదేవి ఆర్ఎఫ్ఆర్ పట్టాకు రొయ్యూరు చివర్ల సల్పాక రోడ్డు మీద ఉన్న ఆర్ఎఫ్ఆర్ పట్టాన్ని గుర్తించి మా యొక్క షెడ్డును కూలగొట్టకుండా అధికారులకు నేను విన్నవించుకుంటున్నా.